पूरा लोकल। అమెరికా వాడు అంతగా వద్దంటుంటే ఇంకా ఎందుకు అక్కడికి వెళ్ళాలి? ట్రంప్ రోజు తిడుతుంటే ఎందుకు పడాలి? అక్కడున్నోళ్ళనే ఉన్నపలంగా వెళ్ళిపో అంటే రోషం లేదా? రోజుకో కండిషన్ పెడుతూ మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే భరించడం అవసరమా? అదేదో అమెరికాను కొల్లగొట్టడానికి వచ్చిన వాళ్ళలాగా చూస్తూ ఉంటే తట్టుకోవాలా? ఇంట్లో ఉన్న టెన్షనే. ఎప్పుడు ఎవడు తనిఖీలకు వస్తాడో ఏదో ఒకటి చెప్పి తన్ని తరిమేస్తాడోనన్న భయమే. బయటికి వెళ్ళినా అదే టెన్షన్. ఏదో ఒక రూల్ ఉల్లంఘించారన్న నెపంతో పంపించేస్తాడన్న భయమే. చదువు కోసం వచ్చినా అంతే, ఉద్యోగం కోసం వచ్చినా అంతే. చదువు కోసం వచ్చినోళ్ళ డబ్బులతో అమెరికా యూనివర్సిటీలు నడుస్తున్నాయన్న విషయమే ట్రంప్ మర్చిపోయాడు. అమెరికాలో బతకడానికి వచ్చారు అన్నట్టుగా చూస్తున్నాడు. చదువైపోయాక ఒక్క క్షణము అమెరికాలో ఉండొద్దంటాడు. అసలు చదువుతుంటేనే ఏదో ఒక రూల్ చెప్పి తన్ని తరిమేద్దామని అనుకుంటాడు. ఇక అన్ని లక్షలు పోసినా ఈ భయంలో ఆ చదువులు ఏమంటబడతాయి? అరే, అప్పులు చేసి ఇంత దూరం వచ్చి కనీసం అవి తీర్చే వరకైనా ఉండనీయమంటే ససేమిరా అంటాడు. పార్ట్ టైం లేదు, ఫుల్ టైం లేదు, అసలు మీకు టైమే లేదంటాడు. కాదంటే జైలు అంటాడు. అమెరికా అద్భుతంగా ఉందనుకుని వచ్చిన వారికి ఇక్కడే నరకం చూపిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా చదువుల కోసం అమెరికాకు క్యూ కట్టాలా? లక్షల ఫీజులు చెల్లించేందుకు బ్యాంకుల వద్ద అప్పులు చేయాలా? తల్లిదండ్రులకు మానసిక క్షోభ మిగిల్చాలా? ఆ మాత్రం చదువులు మన దగ్గర చదువుకోలేమా? మేరా భారత్ మహాన్ అనుకుంటూ ఉంటే పోలా? అయినా మేం మారబోమని, ట్రంప్నే మార్చేస్తామని వెళ్తామని అంటారా? ఇక ఎవరి ఇష్టం వారిది.